రాధాస్వామి 9 మే 2024. హోమియోపతి గురించి కొన్ని ఎపిసోడ్స్ చేసి మీ యొక్క విద్వత్తుని నలుగురికి తెలియజేయాలని చెప్పి డాక్టర్ దుర్గాప్రసాద్ గారు ప్రోత్సాహం చేసి ఇవన్నీ కూడా ఎపిసోడ్స్ వారి ఇంట్లోనే చేయడానికి వారు సహకరించారు. వారికి నా ధన్యవాదములు. ఇప్పుడు హోమియోపతి గురించి చెప్పాలంటే, హోమియోపతి అనగా సిమిలర్ టు సఫరింగ్. మన హిందూ దేశంలో గణిత శాస్త్రం, జామెట్రీ, వృక్షశాస్త్రం, నౌకాశాస్త్రం, అణుశాస్త్రం, విమాన శాస్త్రం మొదలైనటువంటి ఎన్నో శాస్త్రాలకి పుట్టినలేనటువంటి మన హిందూ దేశం. అలాగే ఆయుర్వేద శాస్త్రాన్ని చరకుడు, సర్జరీని శల్యశాస్త్రాన్ని సుశ్రుతుడు, ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి డాక్టర్ ఎవరంటే సుశ్రుతుడు. అలాగే హోమియోపతి సిద్ధాంతం కూడా హిందూ మూలాల్లో ఉంది అనేది చెప్పడానికి గర్వించదగ్గ విషయం. హోమియోపతి గురించి డాక్టర్ హెర్బర్ట్ ఏ రాబర్ట్స్ గారు ఏమని చెప్పారంటే, 10 centuries BC the ancient Hindu system of medicines was founded on the theorem which translated reeds in almost identical words to those Hahnemann used. Aristotle also at about 350 BC gave a reference to this theory of ancient Hindus. అనగా హిందూ దేశ మహర్షులు మనకి హోమియోపతి గురించి ఏం చెప్పారంటే, సమో శమయతి అనగా రోగి యొక్క గుణాలుతో దానికి సరిపోయిన సారూప్యమైన మందు ఇచ్చినట్టయితే ఆ రోగికి స్వస్థత చేకూరుతుందని చెప్పారు. ఈ విషయాన్ని డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు సమో శమయతి అన్న పదాలకి శబ్ద సమానమైనటువంటి మాటలను ఉపయోగించారని చెప్పారు. ఎలాగంటే సమో శమయతి అన్న సిమిలిబస్ గురించారు. అనగా రోగి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలకి సారూప్యమైన మందునిచ్చి రోగాన్ని తగ్గించవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. లాటిన్ నుంచి కొన్ని విషయాల్ని జర్మనీలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు సింకోనా అనే మందు మలేరియా అనేటువంటి జబ్బుకి తగ్గిస్తుందని చెప్పి చదివారు. ఈ మలేరియా అనే మందు చేదుగా ఉంటుంది కాబట్టి మలేరియా జ్వరం తగ్గుతుందని చెప్పి రాయబడింది. అయితే వారికి ఒక డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. ఏమిటంటే, చేదుగా ఉన్న మందులు చాలా ఉన్నాయి, మరి అవన్నీ మలేరియా పనిచేస్తాయా? పనిచేయవు కదా. అంచేత సింకోనాలో మలేరియాను తగ్గించే గుణం ఏదో ఉంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఆ సింకోనా మందుని తన మీద ప్రయోగింపజేసుకుని తనే ప్రూరుగా మారి దానికి ఒక గుణాలన్నీ కూడా బయటికి పరిగెత్తం చేశారు. ఆ సింకోనా మందు అంటే ఇప్పుడు మనం అనుకున్న క్వినైన్ అన్నమాట. ఇది మలేరియా జ్వరాల మీద బాగా పనిచేస్తుంది అని తెలుసుకున్నారు. అయితే ఇలాంటి మందులు మిగతా కూడా ప్రూవ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా ఎన్నో మందుల్ని తన మీద తన శిష్యుల మీద ప్రూవ్ చేసి ఎన్నో మందులు ఆయన కనుక్కున్నారు. అలాగే ఆ మందు నుండి కూడా వెటిరియా మెడికా ప్యూరా అనేటువంటి బుక్లో ఎడిట్ చేశారు. అయితే హోమియోపతి సిద్ధాంతాన్ని హిందూ మూలాల్లోంచి కనుక్కోవడం అనేది జరిగింది డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు. మరి ఆయన శామ్యూల్ హానిమాన్ గారు గొప్పతనం ఏమిటయ్యా అంటే పొటెన్సీ అంటే ముడిగా ఉన్నటువంటి ఒక వస్తువులోని ముడిగా లేక అంతర్గతంగా ఉన్న జీవ పదార్థాన్ని లేక చైతన్య పదార్థాన్ని లేక డైనమిక్ ఫోర్స్ని
బయటికి బహిర్గతం చేయడం అన్నమాట. ఈ శక్తి అని డైనమిక్ శక్తి జీవుడి యొక్క రోగి యొక్క జీవశక్తి మీద పనిచేసి రోగికి స్వస్థత చేకూరుతుంది. హోమియోపతి యొక్క స్లోగన్ ఏమిటయ్యా అంటే ట్రీట్ ద పేషెంట్ నాట్ ద డిసీజ్. రోగి యొక్క గుణాలకి మందు ఇవ్వాలి, రోగానికి కాదు. రోగి యొక్క బాధలకి సఫరింగ్కి మందు ఇవ్వాలి, దానికి సారూప్యమైన మందు ఇవ్వాలి. అంతేగాని రోగం పేరు చెప్పి మందు ఇవ్వడం కాదని చెప్పి హోమియోపతి సిద్ధాంతం. ఎంచేదంటే రోగం పేరు ఒకటైనా రోగికి మధ్య గుణాల్లో తేడా ఉంటుంది, గుణాలు మారుతూ ఉంటాయి. అంతేగాని ఏ రోగికి వ్యక్తిగతంగా ఏ గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలకు సరిపడినటువంటి సారూప్యమైన మందు ఇవ్వడమే హోమియోపతి సిద్ధాంతం యొక్క సిద్ధాంతం. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే హిందూ మూలాల నుంచి డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ గారు హోమియోపతి సిద్ధాంతాన్ని మాత్రమే గ్రహించగారు కాకుండా ఆయన ప్రతిపాదించినటువంటి 3 తత్వములు మ్యాజిమ్స్ అంటారు. అవేంటంటే సోరా, సైకోటిక్, సిబిరిటిక్ అనే 3 తత్వాలని కూడా హిందూ మూలాల నుంచే తీసుకున్నారని చెప్పడానికి గర్వించదగ్గ విషయం. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మొట్టమొదటిసారి నేనే బహిర్గతం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. పూర్వం రోజుల్లో రోగాన్ని తెలుసుకోవడానికి డయాగ్నోస్టిక్ సిస్టమ్ ఏమీ లేదు. నాడీ చూసి మాత్రమే వాళ్ళు డయాగ్నోస్ చేసేవారు. నాడీ నిదానం అది అశ్విని దేవతలు సెలవిచ్చిన నాడీ నిదానం ప్రకారమే వారు రోగ నిదానం చేసేవారు. నాడీ నిదానం ఎలా ఉంటుందంటే మణికట్టు దగ్గర 3 వేలు ఇలా పెట్టాలి, ఇలాగా. ఒకటిది చూపుడు వేలు, రెండోది మధ్య వేలు, మూడోది ఉంగరం వేలు. ఈ 3 నాడులు 3 వేలు పెట్టి చూసినట్టయితే 3ంటికి వేరు గతులు కలిగి ఉంటాయి. 3 నాడులు ఒకలా ప్రవహించవు, 3 వేరు గతులు కలిగి ఉంటాయి. ఆ 3 వేల కింద ఉన్న నాడుల గతిని చూసే రోగ నిర్ధారణ చేసేవారు. ఇది ఆయుర్వేదంలో చెప్పిందంటే తర్జన్యం పిత్తనాడీ చ కఫనాడీ చ మధ్యమే అనామిక్యం వతనాడీ వతతేతు నరజన్మనాం అన్నారు. చూపుడు వేలి కింద ఉన్నటువంటి వాతనాడి, మధ్య వేలి కింద ఉన్నటువంటి కఫనాడి, ఉంగరం వేలి కింద ఉన్న నాడి వాతనాడి అని చెప్పారు. ఈ 3 నాడులు కూడా త్రిమూర్తి సంఖ్యలు ఇచ్చారు మన వాళ్ళు ఎదువాళ్ళు. అంటే పిత్తనాడి దానికి త్రిమూర్తుల పేర్లు చెప్పారు. శ్లేషమగో బ్రహ్మ సంజ్ఞశ్చ పైచగో విష్ణు సంజ్ఞశ్చ వాత ఈశ్వర సంజ్ఞశ్చాదాతి ధన్వంతరే మతం అన్నారు. అనగా చూపుడు వేలు కింద నాడి పిత్తనాడి, దాన్ని విష్ణు సంజ్ఞ అన్నారు. మధ్య వేలు కింద ఉన్నటువంటి నాడి శ్లేష్మ నాడి, దానికి బ్రహ్మ సంజ్ఞనిచ్చారు. ఉంగరం వేలు కింద ఉన్న నాడి వాతనాడి, దాన్ని ఈశ్వర సంజ్ఞ అని ఇచ్చారు. అయితే ఈ 3 నాడులు ఒకలాగా ప్రవహిస్తాయా? కాదే. ఈ 3 నాడులకి వాటి యొక్క గతులు వేరువేరుగా ఉంటాయి. అదేమంటే వర్షాభూ సుఖ కాకలా ఒక గతి పైచంజవం వర్తతే మాయూరే వసోంస కుక్కుట గతి శ్లేష్మం శిరో వర్తతే కూర్మం వ్యాళజలోకమీన గమనాందోళో మరుద్వర్తతే ఇచ్చేవం త్రివిధ విశేష చలన నాడీ బుధగ్రాహ్యతే. అనగా పైత్యనాడి కప్ప, చిలుక, కాకి, తిత్తిర పక్షి వీటి గమనం కలిగి ఉంటుంది. అంటే గమనం వేగంగా ఉంటుంది, వేగమైన గతికెళ్ళి ఉంటుంది. ఇక కఫనాడి నెమలి, ఏనుగు, హంస, కోడి వీటి గమనం కలిగి ఉంటుంది. అంటే స్థిరంగా ఉంటుంది. ఏనుగు ఎలా నడుస్తుంది? తూచి తీసి అడుగేస్తుంది.
కోడి ఎలాగా వస్తుంది, తూచి వేస్తుంది, అలా స్థిరంగా ఉంటుంది అనమాట. ఇంకా వాతనాడు ఎలా ఉంటుందంటే కూర్మం వ్యాళ జల్లూకమైన గమనాంధ్రుడు, కూర్మం తాబేలు, పాము, చేప, జలగ, వీటి గమనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ వాతనాడి. అంటే ఇది కుటిల గతి కలిగి ఉంటుంది, చపలంగా ఉంటుంది, ఒకలా ఉండదు. ఇంకా గమనాందోళన ఉయ్యాలి ఎలా అవుతుంది, అది ఒకలా ఉండదు, చపలం కలిగి ఉంటుంది. ఈ వాతావరణం కూడా అలాగే ఉంటుందని చెప్పి మన వాళ్ళు చెప్పారు. ఈ 3 నాడులు సవ్యంగా తమ తమ గతిని కలిగి ఉన్నట్టయితే ఆ జీవికి ఏమీ రోగం లేదని నిర్ధారించారు. అలా కాకుండా ఈ 3 నాడుల గతిలోనూ ఏమాత్రం తేడా వచ్చినా ఆ తేడాను అనుసరించి ఆ రోగికి అతను రోగగ్రస్తుడని చెప్పి తెలుసుకున్నారు. ఇది శ్లోకంలో ఎలా చెప్పారంటే నాడీ త్రివక్రగతి శాస్త్రేస్మిన్ రోగముచ్యతే నాడీ త్రి సమస్యాచ్ఛేద రోగశాస్త్ర నిశ్చయం. అంటే ఈ 3 నాడులు సమానంగా గతి కలిగి ఉన్నట్టయితే వాడి గతి కలిగి ఉన్నట్టయితే అతనికి ఏ జబ్బు లేదని, ఆ నాడి గతి మారినట్టయితే అతనికి జబ్బు కలిగిందని చెప్పి చెప్పారు. ఇంకా ఈ 3 నాడులు కూడా ఒక్కొక్క నాడికి ఒక్కొక్క సమయంలో ఎక్కువ తక్కువలు ఉంటూ ఉంటాయి. దాన్ని ఏ విధంగా సెలవిచ్చారంటే ప్రాతః నాడి మధ్యాహ్నే చాపి పైత్తిక అపార్ణహే వాతయుత పునఃపిత్తం నిషార్ధకే. అనగా ప్రాతకాలమందు నాడి శ్లేష్మయుక్తంగా ఉంటుంది, అంటే బ్రహ్మ సంఖ్య గల నాడి శ్లేష్మయుక్తంగా ఉంటుంది. అందువల్లనే తెల్లవారుజామున దగ్గు, ఆయాసం అని మొదలైనవి ఎక్కువగా ఉంటాయి, శ్వాసకోశ జబ్బులు ఎక్కువగా ఉంటాయి. పైత్యనాడి మధ్యాహ్నం ఉంటుంది, సాయంకాలం వరకు ఉంటుంది. అది అందువల్ల ఈ జ్వరాలు, వాంతులు, విరోచనాలు మొదలైనవి కూడా సాధారణంగా పగటిపూట ఎక్కువగా ఉంటాయి. అంటే విష్ణు సౌఖ్యం కలిగిన పెద్దనాడి. ఇంక సాయంకాలం అయ్యేసరికి వాతనాడి, ఈశ్వర నాడి. అది సాయంకాలం రోగికి వాతపట్లు, కేళ్లపట్లు, రుమాటిజం మొదలైనటువంటి జబ్బులతోటి బాధపడుతూ ఉంటాడు. రాత్రులు ఎక్కువ ఉంటాయి గుణాలు. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు పై చెప్పిన 3 నాడుల యొక్క గతిని బట్టే వారు కూడా 3 మయాజంస్, 3 తత్వాన్ని కనిపెట్టారు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. బ్రహ్మతత్వానికి వారు స్వర అని పేరు పెట్టారు. అంటే స్వరతత్వం మరి చెప్పింది అంటే స్వరతత్వం పుట్టుకతో ఉంటుంది. అది అంటే బ్రహ్మతత్వం పుట్టుక. తర్వాత కొంతకాలం అయిన తర్వాత స్వరతత్వంలో కొన్ని వికటమైన గుణాలు కలగడం వల్ల కొన్ని దుర్గుణములు కలగడం వల్ల పరస్త్రీ సాంగత్యం వల్ల ఆయనకి కొన్ని కొత్త రోగాలు వస్తాయి ఆ జీవికి. అదే గనీరియా మొదలైనటువంటి రోగం వస్తుంది. స్వర, సైకోసిస్, ఈ 2 గుణాలు దుర్గుణముల వల్ల సివిలిసిస్ రావడం కూడా ఉంది. అదే ఈశ్వర తత్వం. ఈ 3 తత్వాలు సవ్యంగా ఉండటైతే పర్వాలేదు. ఈ 3 స్వర సవ్యంగా ఉంటే పర్లేదు. స్వర ప్రకోపించడం వల్ల మిగతా తత్వాలు వస్తాయి. అంటే సైకోసిస్, సివిలిటీ కూడా ఆ రోగికి జబ్బుతో బాధపడతాడు. పైకి చెప్పిన విషయాలు చూస్తే శామ్యూల్ హానిమాన్ గారు సోరా, సైకోటిక్, సిఫిలిటిక్ అనే సిద్ధాంతాలన్నీ కూడా హిందూ మూలాల్లోంచే గ్రహించేయాలని చెప్పడానికి శాసిస్తున్నాను. చేతనే పై చెప్పిన శ్లోకాలు బట్టి ఆ 3 తత్వాలను కూడా వారు బహిర్గతం చేశారు. ఇప్పుడు మొత్తం సారాంశం చెప్పాలంటే
స్వరతత్వం గురించి దానింటే బ్రహ్మ సౌఖ్యం. ఆ బ్రహ్మ సౌఖ్యం గల నాడి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే బాధలు ఉదయం ఎక్కువగా ఉంటుంది, ఇంతటి చెప్పినట్టుగా. అందువల్లనే శ్వాసకోశ వ్యాధులు అనేవి కూడా ఉదయం పూట ఎక్కువగా ఉంటాయి. బ్రహ్మతత్వం గల నాడి 16 సంవత్సరం వరకు ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మతత్వం నుంచి విష్ణుతత్వానికి మారుతుంది శరీరం. అంటే సుమారు 60 సంవత్సరాల వరకు విష్ణుతత్వం నడుస్తుంది. విష్ణుమూర్తి ఏ విధంగా అయితే దశావతారాలు ఎత్తి ఈ సృష్టిని పాలించాడో అదేవిధంగా విష్ణుతత్వంలో ఈ జీవుడు రకరకాల జీవికా వ్యాపారమని కూడా నిర్వర్తిస్తూ జీవితాన్ని గడుపుతాడు, కార్యకలాపాలు చేస్తాడు, కుటుంబ బాధ్యతలు మోస్తాడు, ఉద్యోగాలు చేస్తాడు. ఇవన్నీ కూడా ఈ 60 సంవత్సరాల వరకు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత శరీరతత్వం మారుతుంది. కణాలు క్షీణించిపోతాయి. గతించిన చనిపోయిన కణాల ద్వారా స్థానంలో కొత్త కణాలు ఉద్భవించవు. అందువల్ల జీవి నీరసించిపోతాడు. ఆఖరికి ఈశ్వరతత్వం అంటే లయతత్వానికి వెళ్ళిపోతాడు, చనిపోతాడు. ఇది ఇప్పుడు బ్రహ్మతత్వానికి కావలసినటువంటి స్వరతత్వానికి కావలసిన మందులు ఆయన శామ్యూల్ హ్యానిమన్ గారు కనిపెట్టారంటే యాంటీసోరిక్ రెమెడీస్ అన్నారు. వాటిని అవి అల్యూమినా, ఏపిస్, కాలీబైక్ మొదలైనటువంటివి. స్వరతత్వము హైపర్ యాక్టివ్, ఓవర్ యాక్టివ్, చాలా చురుగ్గా ఉంటారు. మీరు 16 సంవత్సరం వరకు కూడా సాధారణంగా పిల్లలందరూ కూడా యాక్టివ్గా ఉంటారు కదా. అయితే స్వరతత్వం కలిగినటువంటి వాడు యాక్టివ్గా ఉన్నా త్వరగా అలసిపోతారు. ఇంకా విష్ణుతత్వం కలిగినటువంటి అంటే పిత్తతత్వం, సైకోటిక్ తత్వం కలిగిన వారు వీళ్ళు యాంటీసైకోటిక్, దానికి యాంటీసైకోటిక్ రెమెడీస్ చెప్పారు. అదంటే కాస్టికం, కారికార్, మెజీరియం, తూజా, మిర్క్సాల్ మొదలైనటువంటి అనమాట. సైకోటిక్ తత్వం కలిగిన వాడు మాల్ యాక్టివ్ అంటే దుస్వభావం కలిగిన వాడే ఉంటాడు. ఇప్పుడు సోరిక్ తత్వము, సైకోసిక్ తత్వం కలిగినట్టయితే ఈ రెండింటి తత్వాలు కలయిక వల్ల కొత్త తత్వం సివిలిక్ తత్వం కూడా రావడానికి వీలుంది. ఈ సైకోటిక్ తత్వం కలిగిన వాడు వీడికి దుస్వభావం కలిగి ఉంటాడు. సిఫిలిటిక్ తత్వం కలిగిన వాడు అండర్ యాక్టివ్, చురుకుతనం ఉండదు, బుద్ధిమందత కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ సైకోటిక్, సిఫిలిటిక్ తత్వాలు కలిగిన వాళ్ళు మనసు ఉంటుందంటే వాళ్ళకి బాధ అనేది ఉండదు. ఎదురువాళ్ళు బాధపడి సంతోషించే రకాలు. శాడిజం కూడా ఉంటుంది. ఇద్దరిని చంపేస్తారు. అయ్యో అనే బాధ వాడికి తెలియదు. శాంతియుతం అనేది ఉండదు. అగ్రెసివ్గానే ఉంటారు. తర్వాత ఈ రాబరర్స్, డెకాయిడ్స్, మర్డరర్స్ వీళ్ళందరూ కూడా ఈ 2 తత్వములు కలిగిన వాళ్ళే. ఈ 2 తత్వములు కలగడం వల్లనే ఈ ఎక్కువగా ముఖ్యంగా ఇప్పుడు వచ్చే క్యాన్సర్కి చాలా మూలం ఈ సైకోటిక్, సిఫిలిటిక్ తత్వాలే. అవి అందులో ముఖ్యంగా సిఫిలిటిక్ తత్వంకి సంబంధించింది క్యాన్సర్. అందుకే అది దాని ట్రీట్మెంట్ ఆ కణాలు చనిపోతూ ఉంటాయి, కొత్త కృషించిపోతూ ఉంటాడు. వారికి ఆ జీవి బతకడం కాస్త కష్టం కారణం. ఈ విధంగా సైకోసిస్ అండ్ సిఫిలిటిక్ తత్వాలని పై చెప్పిన శ్లోకాలను బట్టి చూస్తే డాక్టర్ శామ్యూల్ హ్యానిమన్ గారు ఆయన ప్రతిపాదించినటువంటి 3 తత్వములు హిందూ మూలాల నుంచే గ్రహించాడని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.